పోటీ చేసి 1,00,000 ఓట్లు. సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు మహబూబ్ బాషా, జాతీయ అధ్యక్షుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఉంది కదా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అది ఒక డూబు పార్టీ, దానికి నిబద్ధత లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కీర్తిశేషుల రాజశేఖర రెడ్డి గారు నన్ను హైదరాబాద్ పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇది 7వ నెలలో జరిగిన విషయం, 2009 7వ నెలలో జరిగిన విషయం ఇది. సరే, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అంటున్నారు, మీరు ఏమైనా కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎక్కడైనా కానీ మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? వాస్తవాలు నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 5వ తేదీ 9వ నెల 2009 ముషీరాబాద్లోని మయూరా అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసినాము. ఆ మరుసటి దినమే అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చింది. ఆ తర్వాత ఈ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు సార్ యాక్చువల్గా ఉమేష్ చంద్ర టైంలో ఈ మధ్యలో ఉమేష్ చంద్ర మిసెస్ జాయింట్ కలెక్టర్గా ఇక్కడికి వచ్చినది, వచ్చి ఒకరోజు వచ్చింది. ఈ మధ్యలో ఉమేష్ చంద్ర మిసెస్ ఇక్కడికి జాయింట్ కలెక్టర్గా వచ్చింది సార్. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, ఒక 6 నెలల క్రితం వచ్చింది. అందరూ రిటైర్డ్ పోలీసు వాళ్ళు వీళ్ళు పుష్పగుచ్చాలు ఆమెను బయటికి కొనుక్కోకుండా, కనీసం ఆఫీసు కూడా కొనుక్కోకుండా, మేడం నమస్తే మేడం, ఆమె కాళ్ళ మీద పడవడము, మమ్మల్ని దీవించండి మేడం, మీ ఆయన ద్వారానే మాకు మేము మేలు జరిగింది మాకు ఈ మాదిగా. ఆమె 2వ రోజు నాకు కడప వద్దు, ఇమ్మీడియట్గా నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. దాని గురించి మీ స్పందన ఏంటి సార్? ఆమె మన చెల్లెలు లాంటిది. ఇక్కడ ఉమేష్ చంద్ర గారు పని చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు బాగా పనిచేసినారు అనుకున్నారు. కొందరికి లబ్ధి పొందినారు, ఉమేష్ చంద్రతో లబ్ధి పొందారు. వాళ్ళు పోయి ఆమెను కలవడంలో తప్పు లేదు. రెండోది, ఈ లబ్ధి ఎక్కడైతే విపరీత ధోరణికి పోతుందో అని తెలివైనటువంటి ఆ జాయింట్ కలెక్టరు ఆమె వేరే చోట మార్చిపించుకొని పోయి ఉండొచ్చు. సార్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వైఎస్ఆర్ మీనింగ్ మొత్తం చెప్పండి సార్. మీరు జగన్ దగ్గర ఉన్న పార్టీ అయితే యువజన శ్రామిక రైతు, దాని బీఫామ్ కూడా అట్లాగే కొట్టాలా. మా దగ్గర ఉన్నదైతే ఎదుకూరి సందింటి రాజశేఖర రెడ్డి స్ఫూర్తినిచ్చే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీని గుర్తు క్రికెట్ బ్యాట్స్మెన్. రెండోది, ప్రపంచ పటంలో ఏ వెబ్సైట్లోనే కానీ తెలివైన TV9 కానీ ABN కానీ తెలివిలేక శివకుమార్ని కూర్చోబెట్టుకొని మీటింగ్ చేస్తున్నారు. కాబట్టి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో 5వ తేదీ 9వ నెల 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందా లేదా తెలుసుకోవచ్చు. అంటే ఏ వైఎస్ఆర్ అంటారా మీరు? ఏ ఎందుకంటామండి, అసలైన వైఎస్ఆర్ అంటామండి. అసలైన వైఎస్ఆర్ మాది. ఏ వచ్చింది అసలు? ఏ అంటే అసలైన వైఎస్ఆర్, అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే మిగతా నకిలీలే. మొత్తం మన ఏపీ మొత్తం ఎంపీలు 175 స్థానాల్లో పోటీ ఏ వైఎస్ఆర్ పోటీ చేస్తుంది. అసలైన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. బీఫామ్ కూడా వైఎస్ఆర్ అనే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా మాకు వైఎస్ఆర్ అనే ఇచ్చింది. కానీ అది యువజన శ్రామిక రైతు అనేం రాసి ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాసి ఇచ్చింది. అదే మాది రిజిస్ట్రేషన్. తర్వాత పార్లమెంట్ 25 స్థానాల్లో, అదే విధంగా తెలంగాణలోని 17 స్థానాల్లో 10 స్థానాల్లో పోటీ చేస్తుంది అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అభ్యర్థులను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిలబెడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా. కానీ జగన్ ఏమన్నా స్పందించాడా దీనికి? ఏమన్నా వాస్తవంగా మా పార్టీని హైజాక్ చేయాలని చాలామంది చూస్తున్నారు. మాకు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా అధికార పార్టీ మమ్మల్ని తీసుకొని జగన్ ఓట్లని బైఫర్గేట్ చేస్తూ నష్టపరచాలా అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ అది సాధ్యాసాధ్యం కాదు.
మా పార్టీ ఖచ్చితంగా 30 సీట్లు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలిచి తీరుతుంది. 2019 ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో అన్న వైఎస్ఆర్ ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వానికి, ఎవరైతే ఏర్పాటు చేసుకునే ప్రభుత్వానికి, అది జగన్ కావచ్చు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకి ఆదుకోవడానికి మా పార్టీ తప్ప వేరే దిక్కే లేదు. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి విధి విధానాన్ని గుర్తింపు చేసుకుంటూ వచ్చింది కర్ణాటకలో, ఆ విధంగానే జరుగుతుంది. ఈసారి కూడా తిరిగే లేదు. ఈసారి కూడా మా యొక్క సహాయ సహకారాలు లేకుండా ఎవరు ఈ ప్రభుత్వంలో కూర్చోలేరు అని ఘంటాబద్ధంగా చెప్తున్నా. ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు. ధీమా ఘంటాబద్ధంగా చెప్తున్నా. ఇట్లాంటి చంద్రబాబులు, ఎవరైతే జగన్ బాబులు, ఈ అన్ని బాబులు కూడా అందరికీ ఒకటే దారి, అదే అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారి. క్రికెట్ బ్యాట్తో కూడా కొడతారా సార్? బ్యాట్తో అన్ని సెంచరీలే కొడతాం. బ్యాట్తో కొట్టే అన్ని సెంచరీలే. సచిన్ టెండూల్కర్ వీరైతే విరాట్ కోహ్లీని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మేము పిలిపించుకుంటాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అయ్యా, మా పార్టీకి కొద్దిగా ప్రచారం చేయండి, మాకు చేయొద్దు, అసలైన వైఎస్ఆర్కి ప్రచారం చేయండి అని ఒక రిక్వెస్ట్ పెట్టాం. పోతున్నాం, బాంబే పోతున్నాం. అతని కాళ్ళ వేళ పట్టుకొని ప్రచారానికి ఒప్పించుకొని పిలిపించుకోవాలనే ఉద్దేశం ఉంది. ఒకవేళ విరాట్ కోహ్లీ కానీ వస్తే సార్, మీ పార్టీ విజయవంతంగా 35 కాదు సార్ 70 సీట్లు గెలుస్తారని నేను దేవుడు ఉన్నాడనే దాంట్లో నమ్మేవాడిని నేను. నమ్మకం దేవుడు ఉన్నంత వరకు, దేవుని దయ వలన రాజశేఖర్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాదు, రాజశేఖర్ రెడ్డి పేరుతో ఉన్న ఏ పార్టీ అయినా 2019లో అందరికీ దిక్కై కూర్చుంటుంది. విరాట్ కోహ్లీ వస్తే మాత్రం సార్, మా ఎస్ఎం న్యూస్ ఛానల్ తరఫున మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోష్. మన యువకులంతా ఉత్సాహంగా